ప్రవళిక అడగడం మర్చిపోయా, ఇంతకు మీ అత్తగారు ఎలా ఉన్నారే? ఆవిడకేం బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటికీ చికెన్ మటన్ కూరల్లో దుమ్మల్ని పిప్పి చేసి పడేస్తుంది. హాయిగా 100 సంవత్సరాలు బతికేస్తుంది అయితే. అంతే అమ్మా, పైన తదాస్తు దేవతలుండి తదాస్తు అంటే. ప్రవళిక, ఇదిగో సత్యం 100 ఏండ్లు అనుకుంటమ్మా, ఈవిడకి కరెక్ట్గా వచ్చేసింది. ఓ మీ అమ్మగారు ఇక్కడే ఉన్నారా? ఏ వదిన గారు ఇలా వచ్చారు? మీరు వస్తున్నారని తెలియక వచ్చిన వదిన గారు. బాగున్నారా? సువి, నా బంగారు వజ్రాల మూట ఇదిగోరా. చూసినావా, మా నాన్నమ్మ నాకు చైన్ తెచ్చింది. నేను మొన్నే పిల్ల కోసమని ఉంగరం తెచ్చా. వదిన గారు ఏం చేస్తున్నారు? సువికి అల్లుడు గారికి బాక్స్ పెట్టాలిగా, వంట చేస్తున్నా వదిన. మీరు ఒక్కరే చేస్తున్నారేంటి? నన్ను పిలిస్తే నేను చేస్తా కదా వదిన. ఎప్పుడు ఇంతే మీరు చెప్పండి, మీకు ఏం కావాలని అన్ని కూరగాయలు కోసి పెడతా. ఎప్పుడు చేద్దామా వదిన? పప్పు చారు చేద్దాం. ఎంత బాగా కలిసిమెలిసి ఉన్నారో. ఊరుకోమ్మ, నువ్వు నా పరువు తీయాలంటే ముందుంటావు. మీరు మరీ చెప్తారు వదిన. మీరు ఎంత చెప్పినా ఈ విషయంలో మా కోడలికే సపోర్ట్. లేదు వదిన, నేనైతే ఈ విషయంలో మా అల్లుడికే సపోర్ట్. ఇలాంటి దాన్ని భరిస్తున్నాడంటే సాహసమనే చెప్పాలి.